వర్గు వర్గు సిద్ధాంతం సింహద్వారం ఆకాచాట తపాయేష అనే పేర్లతో మనకు 8 వర్గులు ఏర్పాటు చేశాడు. అయితే ఈ 8 వర్గుల మీద కలిపి ప్రధానంగా మన గ్రంథాల్లో ఉన్న విషయం ఏంటంటే ఆ యొక్క వర్గు ఏదైతే చెప్పారో ఆ వర్గు అనేది తూర్పుకు, కవర్గు అనేది ఆగ్నేయానికి, చవర్గు అనేది దక్షిణానికి, టవర్గు అనేది నైరుతికి, తవర్గు అనేది పడమరకు, అలాగే పవర్గు అనేది వాయువ్యానికి, యవర్గు అనేది ఉత్తరానికి, షవర్గు అనేది మరి ఈశాన్యానికి తీసుకున్నారు. ఏమంటే ఇప్పుడు మనకు స్వవర్గు ఏదైతే ఉందో ఆ వర్గు నుంచి 5వ వర్గుని శత్రువర్గుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ శత్రువర్గు అని చెప్తూ ఆ శత్రువర్గు వైపు ఉన్నటువంటి స్థలాన్ని కొనుక్కోవద్దని సహజంగా సామాన్య నియమంగా చెప్పుకుంటూ వచ్చాడంటే మనకు 5వ వర్గు శత్రువర్గు అవుతోంది. శత్రువర్గు వైపుకి ఉన్నటువంటి స్థలంలో పెంపుదల కానీ, ఇంటిని అటువైపు పెంచుకోవడం కానీ, అటువైపుకి సింహద్వారం పెట్టుకోవడం కానీ, గర్భం అందులోకి రావడం కానీ ఇవన్నీ చేతి చెప్పుకుంటూ వచ్చాడు. సరే, సామాన్య నియమం ఏమిటి? ఏమండి, ఇక్కడ దక్షిణానికి వెళ్ళకూడదు, పడమరకి వెళ్ళకూడదు, ఇది సామాన్య నియమం. అంటే దక్షిణానికి ఉన్న ఇంట్లో స్థలాన్ని దక్షిణ వైపు కలుపుకోవడం కానీ, ఉన్న ఇంటికి పడమర వైపు స్థలాన్ని కలుపుకోవడం కానీ పనికిరాదు అనేది ఒక నియమం. అందువలన అది సహజంగా అందరూ పాటిస్తుంటారు. దక్షిణానికి జరగద్దు, పడమరకి జరగద్దు, ఇది అందరికీ జరిగినటువంటి అంశం. మరి శత్రువర్గు వైపు సింహద్వారం పెట్టుకోవద్దు, శత్రువర్గులోకి గర్భం నివాసానికి వచ్చేలాగా చేయొద్దు, ఆ శత్రువర్గు వైపుకి ఎక్కువ స్థలం ఖాళీ వదిలిపెట్టండి, ఇంటిని మాత్రం వీళ్ళంతవరకు స్వవర్గు వైపు జరుపుకోండి అని. ఇక ఈ సింహద్వారం పెట్టే విషయంలో సామాన్యమైన నియమాలు మనం ఇందా చెప్తున్నాం. ఏమిటి? శత్రువర్గు వైపు సింహద్వారం పెట్టద్దు అని. అసలు ఈ గ్రంథాల్లో వాస్తు విషయాల్లో ఇంకా ఏమైనా డీటెయిల్డ్గా నోట్స్ ఏమైనా చెప్పారా అనేది చూసుకుంటే వర్గాద్యది పంచమహ అరిహి అని చెప్పుకుంటూ వచ్చాడు. సింహద్వారాన్ని అర్వణం అంటారు దీన్ని పెట్టే విషయాన్ని. ఏమండి, నా పేరు వెంకటనారాయణ, నాకు ఏ సింహద్వారం ఇల్లు సరిపోతుంది అంటే అర్వణం చూడడం, నీకు బలానా ఇల్లు సింహద్వారం సరిపోతుంది అంటే ఆ ముఖంగా బయటకు వచ్చేది సింహద్వారంగా నిర్ణయం చేసి చెప్పుకుంటూ వస్తాం. తూర్పు సింహద్వారం, తూర్పు ఇల్లు, తూర్పు సింహద్వారం, పడమర ఇల్లు అని 2 రకాలు ఉంటాయి ఇందులో. అంటే గర్భము తూర్పు వైపుకే చేరి ఉంటుందంటే ఎక్కువ స్థలం పడమర వైపు వదిలేసి ఉంటారు. తూర్పు ముఖంగా బయటకు వచ్చేట్టుగా పెట్టుకుంటాడు. గర్భం కూడా తూర్పు వైపుకే ఉంటుంది. అది తూర్పు సింహద్వారం, తూర్పు ఇల్లు అంటారు. ఇదే గర్భం పడమర వైపు స్థలంలో పడమర భాగంలోకి ఉంటుంది, తూర్పు ముఖంగా బయటకు వచ్చేలాగా ఉంటుంది. దానికి తూర్పు సింహద్వారం, పడమర ఇల్లు అని పేరు పెట్టాడు. మనకి సాధారణమైన నియమం ఏంటి? దక్షిణం వైపు తక్కువ స్థలం, ఉత్తరం వైపు ఎక్కువ స్థలం, పడమర వైపు తక్కువ స్థలం, తూర్పు వైపు ఎక్కువ స్థలం వదులుకోమని చెప్పి శాస్త్రం. కానీ ఇక్కడ వర్గు సిద్ధాంతాల ప్రకారంగా శత్రువర్గు వైపు ఎక్కువ వదిలేసుకోండి అనేటువంటి మాట మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కువ మంది గ్రంథకర్తలు ప్రాచీనంగా ఉన్నటువంటి గ్రంథాల్లో ఈ సిద్ధాంతాన్ని అమలు చేశారు. ఇదే రీతిగా మిగతా అన్ని వర్గులకు కూడా. అయితే విదిక్కులు అయినటువంటి ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం దిశల్లో వాటికి కుడివైపు ఉన్నటువంటి వర్గుని స్వవర్గుగా తీసుకుని అప్పుడు అంటే ఇక్కడ ఈశాన్య ద్వారం, నైరుతి ద్వారం, వాయువ్య ద్వారం, ఆగ్నేయ ద్వారాలని గ్రంథకర్తలే కాదు ప్రాచీనమైనటువంటి వాస్తుశాస్త్రాన్ని చెప్పినటువంటి మహర్షులు కూడా ఒప్పుకోల. సరే, సింహద్వారాన్ని మరి ఎట్లా చెప్పుకుంటూ వచ్చారంటే సంగ్రామ వ్యవహార ధామ నగర గ్రామేషు మంత్రార్వణి. ఒక గృహం నిర్మాణం చేసుకున్నామంటే దాని యొక్క అర్వణం చూడాలి అంటే నామనక్షత్రం మీద చూడమని చెప్పాడు. ఆ సింహద్వారం ఏమంటే ఏ దిక్కు సింహద్వారం నాకు సరిపోతుంది అంటే ఆ దిక్కు నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితంగా నామాక్షరం ప్రకారమే నిర్ణయం చేసుకోమన్నాడు. చాలా మంచి నిర్ణయం, బాగుంది. అయితే ఏ విధంగా నిర్ణయం చేయాలి అంటే ఇక్కడ మనకి దిక్కుల్ని 12 దిక్కులుగా విడగొట్టాడు. మళ్ళీ 8 దిక్కుల్ని కూడా, దిక్కులు 4, ఇవి దిక్కులతో కలిపి 8. కానీ
ఆ విదిక్కుల్ని మళ్ళీ 2 భాగాలు చేశాడు. అక్కడ మొత్తం 12 అయినాయి. ఎలాగా అంటే తూర్పు ఆగ్నేయం అంటే తూర్పునేమో మేషం, తూర్పు ఆగ్నేయం వైపు వృషభం, దక్షిణ ఆగ్నేయం వైపు మిథునం, దక్షిణం వైపు కర్కాటక రాశి, దక్షిణ నైరుతి వైపు సింహం, పశ్చిమ నైరుతి వైపు కన్య, పశ్చిమ దిశలో తుల, పశ్చిమ వాయువ్యంలో వృశ్చికం, ఉత్తర వాయువ్యంలో ధనస్సు, ఉత్తరం వైపు మకరం, ఉత్తర ఈశాన్యంలో కుంభం, తూర్పు ఈశాన్యంలో మీనం. ఇది పెట్టి మనకి మొత్తం డివిజన్ చేసుకుంటూ వచ్చాడు 12గా. ఈ 12ని కూడా ఇట్లా డివిజన్ చేశాడు కదా. ఇక్కడ ఇంకా నీ రాశిలాగా అయితే ఉన్నటువంటి రాసుల్లో ఏ స్థానాల్లోకి రావాలి సంవత్సరం అంటే జన్మరాశి, అలాగే 4వ రాశి, 5వ రాశి, అలాగే నీ రాశి నుంచి మరి 7వ రాశి, నీ రాశి నుంచి 9వ రాశి, 10వ రాశి, 11వ రాశి, వీటిల్లో సింహద్వారం వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుంది అని. ఈ వర్గు సిద్ధాంతం ప్రకారంగా అవరకు తూర్పుగా అన్నారు కదండి. అవరకు తూర్పు అంటే అందరూ ఏమనుకుంటారు, అందులో ఆ దగ్గర నుంచి అహా వరకు ఉంటే అహా వరకు అంటారు. ఇది తూర్పు, దేని స్వవర్గం. పడమర వైపు శత్రువర్గం అనేది ఈ ఆ దగ్గర నుంచి అహా వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా సామాన్య నియమం. ఈ శత్రువర్గ వైపు సింహద్వారం పెట్టుకోకుండా మిగతా అన్ని వైపులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొన్ని గ్రంథాలు ఉటంకించుకుంటూ వచ్చినాయి. శత్రువర్గ వైపే సింహద్వారం వద్దురా అబ్బాయి, మిగతా వైపులు పెట్టుకోండి అని చెప్పేసి. కానీ ప్రాక్టికల్గా ఏమండి, నా పేరు వెంకట్రావు, నా పేరు ఏ సింహద్వారం సరిపోతుంది అని అడుగుతారు. నీది ఏరాలావా, అరే అబ్బాయి నీకు పడమర బాగా సరిపోతుందిరా అంటే, ఇక్కడ మనకి పేరుని ఏరాలావా అనే అక్షరాలు ఎవరిలోకి వస్తే అన్నిటికీ కూడా మరి పడమర సరిపోతుంది అంటే సామాన్య నియమం అది, పడమర సరిపోతుంది అనేది. తర్వాత మరి ఏమిటి విశేష నియమం అంటే, అందులో యాతో ప్రారంభమయ్యే అక్షరాల వాళ్ళకి వృశ్చిక రాశి వస్తుంది, రాతో ప్రారంభమయ్యేటువంటి రాశి వాళ్ళకి తుల, లాతో ప్రారంభమయ్యే వాళ్ళకి మేషరాశి, వాతో ప్రారంభమయ్యే వాళ్ళకి వృషభ రాశి. వాడు సంగ్రామ వ్యవహార ధామ నగర గ్రామేషు మంత్రార్వణే అని చెప్పినప్పుడు నామరాశిని ప్రధానం చేసుకుని అర్వణం చూడమన్నాడు. ఈ నామరాశిలుగా అయితే ఏకస్మిన్ యది పంచమే చ నవమే స్యాత్ బంధుతం రక్షకః, నాశ స్యాత్ ద్వితీయే చ షష్ఠ దశమే చేన్నామరాశ్యాదితః, తార్తీయే యది సప్తమే పరజనైః పోష్యస్తథైకాదశే, చతుర్థే చ సఘాతుకో గృహపతిః స్థాయ్యష్టమే ద్వాదశే. ఒకవేళ నీది ఎవరికైంది, ఎవరికులు నీ పేరు లక్ష్మీనారాయణ, మేషరాశి, మరి మేషరాశి వాళ్ళకి 8వ రాశి అయినటువంటి పశ్చిమ వాయువ్యంలో కనుక సింహద్వారం పెట్టావు అంటే నీకు నాశనం వస్తుందిరా అబ్బాయి అని చెప్పాడు. ఇప్పుడు అందరూ కూడా పశ్చిమ వాయువ్యంలో సింహద్వారాలు పెట్టుకుంటున్నారు. ఏమంటే ఎవరికి పడమర సరిపోతుందని చెప్పారు కదా అని ఒక మాట. అసలు మరి కొన్ని గ్రంథాల్లో శత్రువుకు కాకుండా మిగతా అన్ని వైపులు పెట్టుకోమని చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఇది ఎట్లాగా అంటే అది సామాన్య నియమాలు. ఎవరికి వాడికి పడమర సరిపోతుంది, అవరకు వాడికి ఉత్తరం సరిపోతుంది, అలాగే చెవరకు వాడికి తూర్పు సరిపోతుంది. ఇవన్నీ కూడా సామాన్య నియమాలు. విశేష నియమాల్లోకి వెళ్ళినప్పుడు నీ జన్మరాశిలాగా అయితే ఇందాక చెప్పాను సరే, మేషరాశి తూర్పు ఆగ్నేయం వైపు వృషభ రాశి, దక్షిణాగ్నేయం వైపు మిథున రాశి, దక్షిణ వైపు కర్కాటక రాశి. ఆ సూత్రం బాగా గుర్తుండాలి మీకు. దాంతోపాటు మరి ఏమండి ఈ యొక్క ఏకస్మిన్ యది పంచమే చ నవమే స్యాత్ బంధు సంరక్షకః. కోణస్థానాలు 1, 5, 9 జ్యోతిషశాస్త్రంలో ఉన్నటువంటి కోణస్థానాలు. నీ జన్మరాశిలుగా అయితే 1వ రాశి కానీ 5వ రాశి కానీ 9వ రాశి కానీ వచ్చిన భాగాల్లో నువ్వు సింహద్వారం పెట్టుకో, బంధు సంరక్షకుడు అవుతావు అంటే నువ్వు చాలా గొప్పవాడు అవుతావు రా అబ్బాయిని. నీ కుటుంబాన్ని పోషించుకోవడమే నీకు కష్టమైనటువంటి ఈ రోజుల్లో బంధు సంరక్షణ చేసేంత స్థాయిలోకి వెళ్తున్నావు అంటే నీకు యోగం బాగా ఉంది. ఇది మనకి తెలుస్తోంది. నాశస్యాత్ ద్వితీయే చ షష్ఠ దశమే చాన్నామరాశ్యాదితః. 2వ రాశి
10వ రాశి ఎటు వస్తుందో అటువైపు కనుక సింహద్వారం పెట్టామంటే కనుక నాశనం ఏర్పడుతుంది అబ్బాయి అని చెప్పి వచ్చాడు. ఇక్కడ 10వ రాశిని ఒప్పుకోవాలి. కానీ కొంతమంది గ్రంథకర్తలు కేంద్ర కోణ స్థానాలైనటువంటి 1, 4, 7, 10, 1, 5, 9 స్థానాల్లో సింహద్వారం పెట్టుకోవాలని కొంతమంది ఒప్పుకున్నారు. ప్రాక్టికల్గా కూడా 10వ రాశి ఉన్నటువంటి రాశి వైపు కనుక సింహద్వారం పెడితే, ఏమండి నేను పుట్టింది వృషభ రాశిలో, నాది జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం, ఇక్కడ సింహద్వారం అర్వణం చూసేటప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వచ్చేటువంటి జన్మ నక్షత్రానికి ఇక్కడ అస్సలు సంబంధం లేదు. చెప్పిందలా పేరు, ఆ పేరులో మొదటి అక్షరం. పేరంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ నువ్వు పుట్టినప్పుడు నీ యొక్క తల్లిదండ్రులు నామకరణ మహోత్సవం నాడు రాసిన పేరు, పూర్తి పేరును మాత్రం తీసుకోవాలి. వీర వెంకట సత్యనారాయణ అని పెట్టుకుని సత్య అని పిలుస్తారండి మా వాళ్ళు అంటే నీకు కుదరదు. ఏమన్నా నాకు రిజిస్ట్రేషన్ సత్య అని ఉందండి, కుదరదు. నీకు నామకరణం జరిగిందే పూజల్లో వాడుకోవాలి. నామకరణం జరిగింది మాత్రమే మరి అన్నిట్లోనూ కూడా వాడాల్సింది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లాగా వీటిని ఉటంకించకూడదు, వాడకూడదు. సరే, ఈ నేపథ్యంలో ఈ యొక్క సిద్ధాంతం ప్రకారంగా నీ జన్మరాశి నామ నక్షత్రం ప్రకారంగా రాశిని నిర్ణయించి ఆ రాశిలాగా అయితే 1, 4, 7, 10, 1, 5, 9 స్థానాల్లో మరి అలాగే 11వ స్థానం కూడా చాలా విశేషం. ఆ 11వ స్థానంలో ఉన్నటువంటి రాశులు ఏవైతే ఉంటాయో, ఆ దిశలు ఎటువైపు అయితే ఉంటాయో ఆ రాశుల ప్రకారంగా ఆ దిశలు నిర్ణయించుకుని వాటి ప్రకారంగా సింహద్వారం పెట్టుకోవడాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం పూర్వకాలామృతం అనే గ్రంథంలో ఉంది. ఈ సిద్ధాంతానికి ఒక ఏదైనా మాట ఎత్తున్నట్టు గ్రంథం ఆధారం ఉండాలి కదా. మీరు ఇతర గ్రంథాలు, మన విశ్వకర్మ వాస్తుశాస్త్రం, అలాగే మరి మయమతం, అలాగే విద్యామాధవీయం, వాస్తు విద్య, మనుష్యాల చంద్రిక, ఇట్లాంటి ఏ గ్రంథం తీసినా సరే ఈ సింహద్వారాన్ని నిర్ణయం చేసేటప్పుడు దానికి సంబంధించిన అర్వణాన్ని చెప్పే విధానంలో వాటికి మాత్రం ఖచ్చితంగా మరి నీ యొక్క నామ నక్షత్రాన్ని బట్టి అవర్గు అన్నామంటే ఆ అనే అక్షరాలు మాత్రమే మేషరాశిలోకి వస్తాయి. మిగతావన్నీ కూడా వృషభ రాశిలోకి వెళ్తాయి. మేషరాశికి సరిపడేటువంటి రాశులు వృషభ రాశికి సరిపడవు, వృషభ రాశికి సరిపడేటువంటి రాశులు మేషరాశికి సరిపడవు. కాబట్టి అవర్గులోనే ఉన్నప్పటికీ కూడా ఆలికి సంబంధించి మేషరాశిలుగా అయితే ఈ యొక్క ఏకస్మిన్ యది పంచమే చ నవమే స్యాత్ బంధురక్షక నాశస్యాత్ ద్వితీయే చ షష్ఠదశమే చే నామరాశ్యాత్ అనేటువంటి సూత్రం ఆధారంగా ఉన్నటువంటి విభాగాన్ని అక్కడ అమలు చేసి చేయాల్సింది. అలాగే అన్ని రాశులకు కూడా ఒకవేళ ఎవరికులో వాళ్ళు వచ్చారు, ఏమంటే నా పేరు రామశర్మ అనగానే ఓహో రామశర్మకి పడమలు సరిపోతున్నాయా అని చెప్పేసి నిర్ణయం చేయకూడదు. ఏమంటే ఇతర దిశలు ఏమైనా సరిపోవయా అని చెప్పకూడదు. ఎందుకు? తులారాశి అయింది, తులారాశికి నవమ రాశి కుంభరాశి అయింది రామశర్మ అంటే, నా తులారాశికి పంచమరాశి కుంభం అయింది. ఆ కుంభం ఉత్తర ఈశాన్యం వైపు పడుతోంది. ఎవరికి వాడికి మరి ఉత్తరం స్వవర్గం అవుతోంది. మరి ఈ నేపథ్యంలో ఈశాన్యానికి కుడి పక్కన ఉన్నటువంటి రాశిని మేషరాశిని స్వర్గంగా తీసుకోమన్నాడు, అంటే తూర్పు దిశని స్వర్గంగా తీసుకోమన్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తర ఈశాన్యం వైపు సింహద్వారం పెట్టడానికి ప్రాచీన సాంప్రదాయంలో మరి గృహాయతే నంద విభాగ భాజితే శరాంశకే దక్షిణ భాగమాధికం సూత్రం ప్రకారంగా సెంటర్లో సింహద్వారం పెట్టడమే కానీ ఈశాన్యం వైపు సింహద్వారం పెట్టడానికి ఒప్పుకోలేదు. మరి దీన్ని ఇట్లా అన్వయం ఎట్లా చేయాలి అన్నప్పుడు ఏమంటే ఉత్తరం వైపు సింహద్వారం, ఆ రామ అనేవాడికి, రామశర్మ అనేవాడికి, రాతు అక్షరాలు ప్రారంభమైనవాడికి ఉత్తర దిశ అంతా కూడా సరిపోతుంది. ఎందుకంటే 4వ రాశి కూడా పెద్ద ఇబ్బంది లేదు చెప్పాడుగా, మరి అందుకోసం చెప్పేసి. అలాగే ఒకవేళ వాడికే తులారాశికి సింహరాశి లాభరాశి అయింది. సింహం అంటే దక్షిణ నైరుతి వస్తుంది, దక్షిణ నైరుతి వైపు మనం సింహద్వారం పెట్టం. కాబట్టి ఏం చేయాలి? పనికిరాదని తీసి పక్కన పెట్టేయడమే. అలాగే ఎవరికి వాడికి సహజంగా దక్షిణం కూడా సరిపోతుందని చాలామంది చెప్తూ ఉంటారు. అలా దిగినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది లేదండి నా పేరు వీరనారాయణ, నాకు దక్షిణం చాలా కలిసి వచ్చిందండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకి కొన్ని ప్రాంతాల్లో ఒక కట్టుబాటుగా వెళ్తున్నటువంటి వాస్తు అమలు కూడా ఉంది. అందులో భాగంగా ఈ యారాల అక్షరాలతో శేషాసహ అక్షరాలతో స్టార్ట్ అయ్యేవాళ్ళు దక్షిణ సింహద్వారానికి ప్రాముఖ్యత చూపించేవాళ్ళు ఉన్నారు. అన్నింటిలోనూ ఒకటే నడుస్తుందా? కాదు. జన్మరాశి తీసుకోవాల్సింది. జన్మరాశి ఎట్లా తీసుకోవాలి? పేరును బట్టి తీసుకోవాలి. పేరు అంటే ఏమిటి? నామకరణం జరిగినాడు పెట్టిన పేరే కానీ నేను పిలిచే పేరు, నీ రిజిస్ట్రేషన్ పేరు సంబంధం లేదు ఇక్కడ.
ఇలాగా నియమాలు ఏర్పాటు చేసుకుని ఆ రాశిలగాయతు వివిధ రాశులు, అందులో లాభరాశి, భాగ్యరాశి, పంచమ రాశి వీటిలోనే బాగా కలిసి వస్తాయని వాటినే ఎక్కువ మంది గ్రంథకర్తలు ప్రోత్సహించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు నేను చెప్పాను సరే, ఒక్క ఎవరికి అంటే యాతో వృశ్చిక రాశి, రాతో తులారాశి, లాతో మేషరాశి, వాతో వృషభ రాశి 4 రకాల రాశులు వస్తాయి. 4టికి కూడా విభజన, 4టికి పొందన లేదు. ఈ విధమైనటువంటి అంశాలను ప్రస్తావన చేసేటప్పుడు సామాన్య నియమం ఏమిటి అంటే ఏ వర్గుకి ఆ వర్గుతో ప్రారంభం చేసి స్వవర్గు అయితే కనుక సింహద్వారం ఇల్లు 2 కూడా స్వవర్గులోకి వస్తేనే పనికొస్తుంది. కానీ వాళ్ళ దక్షిణ వైపు తక్కువ స్థలం, ఉత్తరం వైపు ఎక్కువ స్థలం, పడమర వైపు తక్కువ స్థలం, తూర్పు వైపు ఎక్కువ స్థలం అనేది వదిలిపెట్టడం అనేది అలవాటు చేశారు. వర్గు సింహద్వారం ప్రకారం సింహద్వారం పెడతారంటాడు, కానీ వర్గు సింహద్వారం ప్రకారంగా, వర్గు సిద్ధాంతం ప్రకారంగా ఖాళీ స్థలాన్ని వదిలే అంశాన్ని మాత్రం ఎవడూ ఒప్పుకోడు. ఈ నేపథ్యంలో కొంచెం సందిగ్ధావస్థ ఏర్పడుతోంది, కలహప్రదమైనటువంటి తత్వమే అక్కడ ఏర్పడుతోంది. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి దక్షిణమే ఎక్కువ వదులుతారు, ఉత్తరమే ఎక్కువ వదులుతారు, దక్షిణం ఎక్కువ వదలరు, తూర్పు వైపు ఎక్కువ వదులుతారు, పడమర వైపు ఎక్కువ వదలరు ఖాళీ స్థలాన్ని. ఈ నేపథ్యంలో సింహద్వారం, గర్భం 2 కూడా స్వవర్గులోకి రావాలంటే కుదిరే పని. కాబట్టి వర్గు సిద్ధాంతంలో స్వవర్గు అనేది పక్కన పెట్టాలి. ఆ తదుపరి 3వ వర్గులో, ఆ తర్వాత 4వ వర్గులో, మరి 6వ వర్గులో, 7వ వర్గులో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందులో 7వ వర్గు చాలా విశేషంగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా ముందు వెళ్తుంటారు. ఉదాహరణకి కఖ, గఘ, ఇణ్య అక్షరాలు వాళ్ళకి 6వ వర్గం అయినటువంటి ఉత్తరం బాగా పనిచేస్తుంది, సింహద్వారం పెడిస్తారు. అయితే వర్గు సిద్ధాంతంలో 5వ వర్గు శత్రువర్గు కాబట్టి దానివైపు సింహద్వారం వదిలేని చెప్పాడు. సామాన్య నియమాల్లో 6వ వర్గుకి ఫలితాలు వస్తాయి. ఆ సామాన్య నియమం అనేది ఎక్కడి నుంచి సృష్టింపబడిందో ఎక్కువ మంది గ్రంథకర్తల్లో దాన్ని ఒప్పుకుని రాయలే ఇక్కడ. కానీ దాన్ని బాగా ప్రాచుర్యం వచ్చేసింది. శేషాసహ అక్షరాలు వాళ్ళు వచ్చారనుకోండి, ఏమయ్యా నీకు పడమర సింహద్వారం బాగుంటుంది 6వ వర్గు కాబట్టి, దక్షిణం పనికి వస్తున్నాయా అని చెప్తారు మళ్ళీ 4వ వర్గు కాబట్టి. దక్షిణం వైపు ఆగ్నేయం 3వ వర్గులోకి వస్తుంది. దక్షిణానికి దక్షిణాగ్నేయానికి మళ్ళీ సింహద్వారం నిర్ణయం వర్గు సిద్ధాంతం ప్రకారంగా సహస్రం తేడా ఉంది. ఈ లాజిక్ మీద ఒక అవగాహన లేకపోతే చాలా నష్టపోయే అవకాశం వస్తుంది. యజమాని ఇల్లు కట్టుకుని నష్టపోతూ ఉంటాడు. సామాన్యంగా అందరూ గ్రంథకర్తలు ఒప్పుకుంటూ చెప్పింది ఇందాక నేను చెప్పిన శ్లోకంలో, కాలామృతంలో శ్లోకమే అందరూ గ్రంథకర్తలు ఒప్పుకున్నారు. విశ్వకర్మ, మయుడు, విద్యామాధవ్యం, వరాహమిడు చెప్పిన వాస్తు విద్య మనుషులందరికీ ఏ గ్రంథంలో చూసినా సరే యమయ సింహద్వారాన్ని ఎట్లా నిర్ణయం చేయాలంటే ఇదిగో ఇట్లాగే ఏకస్మిన్ యది పంచమే చ నవమే స్యాత్ బంధు సంరక్షక నాశ స్యాత్ ద్వితీయే చ షష్ఠదశమే చేన్ నామరాశ్యాది. నామరాశి ప్రకారంగా ఆ కేంద్ర కోణ స్థానాలు, లాభాల్లో ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నటువంటి దిశలు ఏ దిక్కుకు అయితే వస్తున్నాయో ఆ దిక్కులో సింహద్వారాన్ని పెట్టుకోవాలనే వర్గు సిద్ధాంతం ప్రకారంగా నిర్ణయించాడు. అది కూడా వర్గు సిద్ధాంతమే. ఈ వర్గు సిద్ధాంతంలో కేవలం పంచమం శత్రువర్గు, నువ్వు అటువైపు కలవద్దు రాబాయి, అటువైపు ఇల్లు చేర్చద్దు, శత్రువర్గు వైపు ఎక్కువ స్థలం వదిలేసాయి అని చెప్పాడు. మనకి దక్షిణ వైపు తక్కువ వెళ్తాం, కానీ దక్షిణ నియమం పెట్టలా వీడు, ఇక్కడ శత్రువర్గు నియమం పెట్టాడు. అలాగా దక్షిణం వైపు స్వవర్గు వస్తే కనుక చెవర్గు వాడు ఉన్నాడు కదా స్వవర్గు కింద, ఆ చెవర్గు వాడు కానీ కవర్గు వాడు కానీ దక్షిణం తక్కువ ఉత్తరం ఎక్కువ స్థలం వదులుకోవచ్చు. కానీ ఎవర్గు వాడికి మళ్ళీ అలాగే పవర్గు వాడికి ఇద్దరికి కూడా పాప భామ ఏరాలావ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళకిద్దరికి కూడా దక్షిణం ఎక్కువ స్థలం, ఉత్తరం తక్కువ స్థలం వదులుకోమని చెప్పాడు. వాటి మూలంగా నష్టాలు ఏమైనా వస్తాయంటే 100% నష్టాలు రావు. ఇది ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఇది శాస్త్రంలో అందరూ ఒప్పుకున్నటువంటి సిద్ధాంతం, ఇది మహర్షులందరూ చెప్పిన సిద్ధాంతం. అనవసరమైనటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చి శాస్త్రాన్ని పాడు చేస్తూ వచ్చిన కారణంగా దక్షిణం ఎక్కువ స్థలం వస్తే ఏదో నష్టాలు వస్తాయని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా దక్షిణం ఎక్కువ వల్ల మూలంగా నష్టాలు రావు. యారాలావా శేష అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యేవాడికి కానీ, పాపా బాభామ అనేటువంటి అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవాడికి కానీ దక్షిణం వైపు ఒకవేళ కనుక స్థలం ఎక్కువ వెళ్తే వాడికి వచ్చే నష్టాలు ఏమి ఉండవు, వాడు సుఖంగానే ఉంటాడు. ఇల్లంతా వాస్తు ప్రకారం కట్టుకుని దక్షిణం కనుక ఎక్కువ స్థలం, ఉత్తరం కనుక తక్కువ స్థలం వెళ్తే ఏమీ పొందడం. మా చిన్నతాతగారు యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్య చేనులు ఎవర్గు, యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్య చేనులు ఎవర్గు, ఆయన కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర నుండి షాయిపురం గ్రామంలో ఉండేవాడు. చక్కగా చిన్న కుటీరం, బ్రాహ్మడికి మహర్షిలాగా గడపడమే గొప్ప కీర్తి ఐశ్వర్యం. ఆయన మహర్షిలాగా గడిపాడు. ఉత్తరాయణం వచ్చింది అంటే నిత్యం దక్షిణాదిలో ఎక్కడ యజ్ఞాలు జరిగినా ఆయన కబురు వచ్చేది, వెళ్ళి యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. వైదిక సాంప్రదాయంలో దక్షిణాయనం అంతా కూడానేమో
వేద విద్య పిల్లలకు పాఠం చెప్తూ ఉండాలి. ఉత్తరాయణం అంతానేమో యజ్ఞయాగాది కృతులు చేయాలి. అలాగే ఉత్తరాయణం రాగానే కబుర్లు వచ్చే బలాన చోట యజ్ఞం, బలాన చోట యజ్ఞం, బలాన చోట యజ్ఞం, మీరు రావాలి, మీ యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క సర్వోపద్రష్టగా మీరు ఉండగా మీ కూడా యజ్ఞం చేసుకోవాలని ఉత్తరం వచ్చేది. వెళ్ళేవాడు దగ్గర అక్కడ నుండి కీర్తి ప్రతిష్టలు అట్లా సంపాదించుకొచ్చాడు యజ్ఞాలు చేసినంలో. ఆయన చైనం అనేటువంటి దానికి చేసేటువంటి ప్రకరణాలని కూడా ఇష్టగా విన్యాసం అంతా కూడా బాగా చేసేవాడు. ఆయనకి పౌండ్రీకం చేస్తుంటే ఒకచోట ఆ పౌండ్రీకానికి ప్రాయశ్చిత్తాలు సహా పుస్తకం చూడకుండా చేస్తున్నందుకు ఆయనకి కల్పరత్న అని బిరుదు కూడా ఇచ్చారు. ఒక బ్రాహ్మడు సద్బ్రాహ్మణుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ చక్కగా ఏ విధమైన కీర్తి ప్రతిష్ట సంపాదించాలో, వైదికంగా ఏ విధంగా బతకాలో ఆ విధంగా ఆయనలో బతికాడు. ఆయన చక్కటి చిన్న కుటీరమే. ఇంకో విశేషం ఏంటి తెలుసా, ఎప్పుడూ ఒక 10 మంది విద్యార్థులు ఇంట్లో ఉండేవాళ్ళు. భోజనం చేసి చదువుకుని ఆయన ఇంట్లో ఆయన దగ్గర చదువు చెప్తుంటే ఆయన దగ్గర చదువుకుని అక్కడే కాలక్షేపం చేసేవాళ్ళు. మన ఆంధ్రదేశంలో ఆయన విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఆయన అలాగే పాఠం చెప్పాడు. తిండికి బట్టకి లోటు లేదు, ఎప్పుడు ఎవరితోనూ గొడవ లేదు, చదువుకోవడం, చదువు చెప్పడం, శోధన, బ్రాహ్మణ లక్షణం విద్యా శోధన ఎప్పుడు చేస్తూ ఉండాలి. చివరి వరకు కూడా ఆయన విద్యా శోధన అట్లా చేసుకుంటూ వచ్చాడు చక్కగా. ఎక్కడ భయం లేదు, ఆరోగ్యం బాగుండగా మంచాన పడుకుంది లేదు, ఆ ఇంట్లో సుఖంగా కాలక్షేపం చేశారు. ఆయనే కాదు, ఆయన భార్య కూడా అట్లాగే ఆరోగ్యంగా ఉంది. ఇద్దరు చక్కగా విద్యార్థులకి కావాల్సినంతా ఏర్పాట్లు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన భోజనాలు, పండగలు పబ్బాలు వస్తే చక్కగా పిండి వంటలతో భోజనాలు పెట్టడం, రోజు కూడా ఒక పర్వం, ఒక పండగలాగా ఇంట్లో గడుపుకుంటూ చిన్న పాక అనే పేరు కానీ ఆ పర్ణశాలలో ఒక మహర్షిలాగా జీవితం గడిపాడు ఆయన. ఆయన యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్యం చేయాలి ఉత్తరం పక్కన హద్దు మీద ఉండేది. నేను జ్యోతిషాస్త్రం ప్రారంభం చేసిన తర్వాత 88లో ఏమిటి మార్కెట్ అంతా ఓ పక్కగా ఉంది, మా తాతలు ఎట్లా ఉండేది ఏంటి అనుకునేవాడిని. ఎక్కువగా వెళ్తూ ఉండేవాడిని. మా బాబాయ్ గారు జ్వాలా వెంకట రామలింగ శర్మ గారు, రామలింగ ఘనపాటి గారు, ఆయన కూడా అదేవిధంగా మొత్తం శ్రౌతం అంటే యజ్ఞయాగాది కృతులు చేసేటువంటి విధానాల మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి ఆయన మళ్ళీ ఆయన పిల్లలకు కూడా అట్లాగే వేదం అంతా చెప్పించాడు. వాళ్ళు కూడా శ్రౌతంలో బాగా తయారయ్యారు. ఒక వైదిక పరంపరను కాపాడుకుంటూ 3వ జనరేషన్. ఏంటి తాతగారిలో ఉత్తరం పక్కన హద్దు మీద ఉంటుంది, దక్షిణం ఖాళీ ఉంటుంది, పడమర ఖాళీ ఉంటుంది ఏమిటి అని చూసేవాడిని. ఆయన ఏమన్నా ఇబ్బంది పడ్డా? ఆయన తన కుటుంబంలో అందరికీ కూడా డెవలప్మెంట్స్, విద్యాయోగం అంతా బాగున్నాయి. కాబట్టి ఇల్లు వాస్తు ప్రకారంగా ఉంటే ఖచ్చితంగా ఆ మహర్షి ప్రోక్తమైన విధానంలో దక్షిణం ఎక్కువ స్థలం వదలాలి, పడమర ఎక్కువ స్థలం వదలాలి అనేటువంటి సిద్ధాంతమే కరెక్ట్. యజ్ఞ అనేసరికి ఉత్తరం స్వవర్గు, దక్షిణం శత్రువర్గు. కాబట్టి యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్య చైన్లో అనే పేరుకి దక్షిణం స్వవర్గు కాదు కాబట్టి శత్రువర్గు, కాబట్టి అటువైపు ఎక్కువ వదిలేశారు సందు. ఆయనకి చక్కగా సుఖంగా జీవనం వెళ్ళిపోయింది, ఆనందంగా కాలక్షేపం చేశాడు. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నాకు జ్యోతిషాస్త్రంలో పంచాంగణితం నేర్పినటువంటి వెంకప్ప సోమయ్య సిద్ధాంతి గారు, ఆయన గృహం కూడా ఇదే విధంగా కనబడుతూ ఉండేది. ఆయనకి ఎదురు బోదురు రోడ్డుకి అటు ఇటు ఎదురు ఇళ్ళు ఉండేవి. తూర్పు ఆగ్నేయ దిశకి చేర్చుకుని ఆఫీస్ రూమ్ ఉండేది, మధ్యలో రోడ్డు ఉంది, పడమర పల్లం, తూర్పు ఎత్తు, ఉంటున్న నివాస గృహం ఎత్తులో ఉండేది, తూర్పు వైపు, పడమర వైపు ఉండేది. ఏమండి తాతగారు ఏమిటి ఇట్లా ఉంది? ఆయన సుఖంగా చివరి వరకు కాలక్షేపం చేశాడు. రోజు ఎదిగాడు. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారే ఆ విధంగా ఆయన డెవలప్మెంట్ గ్రాఫ్ ఆ విధంగా నడిచిన లైఫ్లో. వృత్తికి సంబంధించి, గౌరవానికి సంబంధించి, వైదిక కర్మానుష్ఠానాన్ని అనుష్ఠిస్తూ యజ్ఞం చేయడం దాకా వెళ్ళాడు ఆయన. నిత్యం కర్మానుష్ఠానం చేసుకుంటూ తన జీవనం, తన యొక్క అనుష్ఠానానికి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేశాడు. 10 మంది పిల్లలు సుఖంగా కాలక్షేపం చేశాడు. రోజు ఇంట్లో పగలు ఒక 50 విస్తళ్ళు, రాత్రి ఒక 50 విస్తళ్ళు భోజనాలు లేచేవి. ఎక్కడ చేయి చాచకుండా కాలక్షేపించాడు. ఏమండి పొలంలో ఉంది కదా, ఆగ్నేయానికి చేర్చుంది కదా, ఏమిటి దీనికి కారణం అంటే దానికి తగినటువంటి విధానం మొత్తం అంతా కూడా ఈ వర్గు సిద్ధాంతం మీదే. ఆయన తర్వాత మళ్ళీ ఆ ఇల్లు తీసి కట్టారు. అటువంటి యోగం రేజింగ్ కనపడలా మళ్ళీ. అలాగా ప్రాచీనమైనటువంటి గృహాలను చాలా మటుకు పరిశీలన చేసుకొస్తే ఈ వర్గు సిద్ధాంతం ప్రకారంగా ఇల్లు కట్టుకున్నాక ఆ వర్గు సిద్ధాంతంలో మరి అందరికీ కూడా ఈ దక్షిణం ఎక్కువ స్థలాల్లో కూడా రాజభోగంగానే జీవితాలు గడిచినవి ఉన్నాయి. ఆ విధంగానే వాళ్ళ కుటుంబాలు, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, ఆర్థిక విధానాలు నడిచి ఉన్నాయి. కాబట్టి ఛాలెంజింగ్గా చెప్పచ్చు. కానీ ఇవాళ సమాజంలో 10,000 మందిలో 9,999 మంది దక్షిణం తక్కువ స్థలం, ఉత్తరం ఎక్కువ స్థలం, అలాగే పడమర తక్కువ స్థలం, తూర్పు ఎక్కువ స్థలం వదిలి ముందుకు వెళ్తూ మహర్షులు చెప్పిన వర్గ సిద్ధాంతం ప్రకారంగా దక్షిణం తక్కువ కలదురా, శత్రువర్గం అయితే కనుక ఎక్కువ వెళ్ళాలి అనే మాట కనుక ఇవాళ మనం చెప్తే
విని ఆచరించే వాళ్ళు ఎక్కువగా లేని కారణంగా ఈ సిద్ధాంతాన్ని మనం ఛాలెంజ్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టేటువంటి పరిస్థితిలో కనబడట్లా. ఛాలెంజ్ చేస్తే చెప్పిన విధంగా కట్టుకుంటే 100% మనం పర్ఫెక్ట్గా దాన్ని వర్గ సిద్ధాంతం ప్రకారంగా కట్టుబడి చేసి చూపించవచ్చు. అందువలన ఇక్కడ సింహద్వార నిర్ణయానికి మీ యొక్క నామం యొక్క ప్రథమ అక్షరానికి సంబంధించినటువంటి రాశిని నిర్ణయం చేసి ఆ రాశి లగాయతు మాత్రమే సింహద్వారం నిర్ణయం చేయాలి అనేది ఎక్కువ మంది మహర్షులు చెప్పారు. మిగతావన్నీ కూడా మరి వర్గ సిద్ధాంతాన్ని ఆ దిశ వైపు కలుపుకోకూడదు, శత్రు దిశ వైపు సింహద్వారం పెట్టకూడదు, శత్రు దిశని కలుపుకోకూడదు అనేటువంటి వర్గ సిద్ధాంతాల కోసం చెప్పేసి విధానాల కోసం చెప్పి ఈ వర్గ సిద్ధాంతం ఏర్పడిందని చెప్పేసి అందరూ కూడా వర్గ సిద్ధాంతం యొక్క వినియోగాన్ని తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇంకా ఏదైనా విశేషాలు, విమర్శలు, దీని మీద చర్చగా ఇంకా ఏదైనా సబ్జెక్ట్ కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కనుక మీరు పర్సనల్గా మీరు మెసేజ్ పెడితే దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో కవర్ చేసుకుంటూ మీకు సబ్జెక్ట్ని అందజేయగలం. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.